ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏయ్, దొరికావంటే చంపేస్తాను, ఆగు. నీకు నువ్వుగా వచ్చి లొంగిపోవాలనే వాసుదేవ్ గారి ఇదంతా చేయిస్తున్నారు. నువ్వు ఎంత దూరం వెళ్ళా వదలవురా, ఖచ్చితంగా పట్టుకొని తీరుతాం. ఆగరా. రే పసిపిల్లరా, వాళ్ళు మనల్ని వదిలేలా లేర్రా. నేను పాపం తీసుకుని వెళ్తాను, నువ్వు ఆ టెడ్డీ బేర్ని తీసుకుని వెళ్ళరా. అలాగే అలాగే. రేయ్ వెళ్ళరా. రామా, రేయ్ ఆగరా. రేయ్ ఆగరా. రేయ్ ఆగరా. రేయ్ పాప. సార్ పాప ఎలా ఉంది రామా? పాప సేఫ్ సార్. సరే ముందు తీ. సార్ పాప లేదండి, అంటే పాప పాపనివరా, పాపనివరా. పాపనివో. రేయ్ ఆగరా. రేయ్ పాపనివరా, పాపనివరా. ఇవ్వను. రేయ్ పాపనిస్తే వదిలేస్తా. నువ్వు దగ్గరికి వచ్చావంటే పాపని ఇసిరేస్తా. వద్దు, నిన్నేం చేయను, పాపని చేయి.
ఎంత ప్రయత్నించినా పాపని తీసుకోలేవు. నీకు అందనంత ఎత్తులోకి వెళ్ళిపోయింది. టెక్నాలజీ. రేయ్! 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 నాన్న పాప పాప రామా. పాప సరే సార్. పాప ఏంటి పిన్ని నువ్వు అనేది? అవును చారు, ఆ ఆద్య సీనుని తోసేసింది కదా. పాపం వెన్నపూస బాగా దెబ్బతిందంట. సంసారానికి పనికిరాడని డాక్టర్ చెప్పారు. నో నో, అలా జరగడానికి వీల్లేదు, అలా జరగడానికి వీల్లేదు. జరిగిపోయింది. వెన్నుపూస విరిగిపోయింది. నువ్వెంత పెద్దగా నో అని అరిచినా వాస్తవం మాత్రం ఇదే. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? రాతనెవరూ తప్పించలేరు చారు. ఆ దేవుడు నిన్ను అర్థం చేసుకోలేకపోయాడే. శ్రీను బావని నిజంగానే ప్రేమించాను. తనతో కలిసి జీవితం పంచుకోవాలనుకున్నాను. తనతోనే పిల్లల్ని కూడా కనాలనుకున్నాను. తన కోసం ఎంతో మందిని ఎదిరించాను, ఎంతో మందితో తెట్టించుకున్నాను, ఎన్నో ప్రయత్నాలు చేశాను. చివరికి కళ్ళు లేని దానిలా కూడా ఒక్కరికి కూడా అనుమానం రాకుండా నటిస్తూ వచ్చాను. ఎన్ని చేసినా కూడా నా ప్రయత్నాలు ఫలించట్లేదు. బాధపడకు చారు. నువ్విలా మాట్లాడుతుంటే మేము చూడలేకపోతున్నామే. జరిగిందేదో జరిగిపోయింది, వదిలేసేవే. ఎలా వదిలేమంటావే? శ్రీను భవని పెళ్లి చేసుకొని ఆ ఆద్యని ఇంట్లో నుంచి గెంటేసి ఈ ఇంటికి ఏకైక వారసురాలవుదాం అనుకున్నాను.